పోలీసు వాళ్ళు యాజమాన్యంతో మాట్లాడిస్తామని చెప్పి, కానీ యాజమాన్యాలు డోర్లు దగ్గరేసుకొని పేరెంట్స్ ఇప్పుడు దాదాపుగా చూసుకుంటే పిల్లలకి ఫోన్లు ఇవ్వడం వల్ల ఇలాంటి జరుగుతున్నారని చెప్పొచ్చా, లేకపోతే ఈ ఎంకరేజ్మెంట్ సోషల్ మీడియా వల్లనని చెప్పొచ్చా? దీని గురించి మీరు ఏం చెప్తారంటే ప్రజెంట్ ఇక్కడ మీరు ఇంతగానం చేస్తున్న ధర్నా చేస్తున్నా కూడా సో డిపార్ట్మెంట్ నుండి కూడా మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే కేంద్రం నుండి చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వం కూడా రాజరింది. అంత ముందు కూడా చాలా వరకు అరాచాలు జరిగినాయి. సో అప్పుడు ఏం నిర్ణయం తీసుకోలేనటువంటి ప్రభుత్వము ఈ రోజు ఒక నిర్ణయానికి వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మరి ఎలక్షన్స్ టైంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు కదా, మహిళలకి పెద్దపీఠం వేస్తాము, ఆడబిడ్డలను కాపాడుతాము. లాస్ట్ దాంట్లో ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కల్పిస్తాము. ఎక్కడుంది రక్షణ? ఏమీ లా అండ్ ఆర్డర్ మీరు పాస్ చేసిండ్రు. 4 కేసులు అయినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి శిక్ష పడి ఉంటే ఇట్లాంటివి జరుగుతాయి. ఏమైనా ఒక కేసు కింద బుక్ చేస్తున్నారు, దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరికిద్దరికి ఇమీడియట్గా ఉరి శిక్షలో కానీ ఇమీడియట్గా వాళ్ళకి శిక్ష పడేటట్టు అయితే వితౌట్ భయపడతాడు కదా ఇవన్నీ చర్యలు చేసేయడానికి. అప్పుడు చేయలేదని మీరు విమర్శించిన వాళ్ళు మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు కూడా అదే పని చేస్తున్నారు కదా. మరి మీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటి? సో ఇప్పుడు ఈ స్కూల్ నుండి యాజమాన్యము బయటికి రాకపోవడానికి కారణం ఏంటి అంటే స్కూల్లో జరిగినటువంటి తప్పును కచ్చిపుచ్చుకోవడం కోసం. ఎందుకంటే పిల్లలకి సేఫ్టీ కోసము మనం లక్షలు పెట్టి చదివించుకొని మన పిల్లలు మంచిగా చదివి స్టెప్ బై స్టెప్ ఎదగాలి, సో ఎటో అవుట్ ఆఫ్ స్టేషన్లో వెళ్ళాలి, వాళ్ళు ఒక సెటిల్మెంట్ కావాలని చెప్పేసి ఉన్నా లేకపోయినా కూడా మన దగ్గర ఉన్నంత దాంతో పిల్లల్ని పోషించుకోవడం జరుగుతుంది. సో కానీ ప్రతిరోజు చూసుకుంటే ఒక వారంలో ఒక సిచ్యువేషన్ జరుగుతూనే ఉంటాయి. హస్బెండ్ అండ్ వైఫ్ అయినా కావచ్చు, చిన్నపిల్లల అరాచకతమైన కావచ్చు. అసలు దీని మీద ఎందుకు ఇప్పటి వరకు గవర్నమెంట్ స్పందించడం లేదు? పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి యాజమాన్యం చేసిన తప్పును కప్పిపిస్తున్నారు. వాళ్ళని ఇంతవరకు మాతో ఎందుకు మాట్లాడించట్లేదు? బయటికి ఎందుకు రాని? ఇట్లా యాజమాన్యం లేదు, సాయంత్రం రండి అని చెప్తున్నారు. ఎందుకు సాయంత్రం రావాలి? మేమేమైనా ఫంక్షన్కి వచ్చామా సాయంత్రం రావడానికి? వాళ్ళ సివిక్ సెన్స్ లేకుండా మన సొసైటీ కూడా నడుస్తుంది. ఒకరికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మిగతా వాళ్ళ పేరెంట్స్ కూడా దాని పైన ఒత్తిడి చేస్తే ఇట్లాంటి వాళ్ళ పిల్లలకి జరగదు అనే కామన్ సివిక్ సెన్స్ కూడా మన సొసైటీలో లేకుండా పోయింది. ఎంతసేపు మనం బయటపడతాము, మన ఇమేజ్ పాడవుతుంది అనే ఆలోచన తప్పితే కొంచెం కూడా ఇట్లాంటి వాటి మీద రెస్పాన్స్ ఒక బాధ్యత గల పౌరుడిగా మనం తీర్చుకున్నట్టయితే ఇట్లాంటివి అని పునరావృతం కాకుండా ఉంటాయి కదా. రీసెంట్గా కూడా బోడుపల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పేరెంట్స్ ఎంతసేపు దాన్ని అది చేయాలి ఇది చేయాలని చెప్తున్నారే కానీ వాటిపైన కొట్లాడదామని ఒక్క పేరెంట్కి కూడా లేదు. ఇప్పుడు మేము మాత్రం ఎంతగానో పోరాడతాం. వెన్ దెర్ ఇస్ నో సపోర్ట్ ఫ్రమ్ ద పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి, పేరెంట్స్ కూడా రైట్కి రావాలి. ఇట్లాంటిది మా పాపకి జరిగినప్పుడు ఇంకో వాళ్ళకి జరగొద్దు అన్నది వాళ్ళకి ఇంటెన్షన్ కూడా ఉండాలి. ఎంతసేపు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సప్రెస్ చేస్తున్నారు, లేదంటే ఆ రోజు వరకే చూస్తున్నారు కానీ తర్వాత మేము అప్రోచ్ అయ్యి పేరెంట్స్ మీరు ముందుకు రండి అంటే వాళ్ళు మా ఇమేజ్ డ్రైవ్ అవుతుంది, మా ఇది డ్యామేజ్ అవుతుంది కానీ అని మాట్లాడుతున్నారే కానీ దానివల్ల ఫ్యూచర్ పిల్లలకి ఉపయోగపడుతుంది అన్న ఆలోచన కూడా మనకి ఈ సొసైటీలో లేకుండా పోయింది. అంటే భయపడి రావడం లేదని చెప్పొచ్చా? ఎస్, ఖచ్చితంగా. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది దాదాపుగా తీసుకుంటే చిన్న పాప కాబట్టి ఆ అబ్బాయి తీసుకుంటే 9th క్లాస్ మాత్రమే. సో చట్టపరంగా తీసుకున్నా కూడా సో ఎలాంటి న్యాయం చేయడానికి ఉండదు. ఏదైనా వాళ్ళ పేరెంట్స్ అన్న ముందుకు రావాలి, లేకపోతే యాజమాన్యమైన ముందుకు రావాలి. సో వీళ్ళిద్దరు ఎవరు సపోర్ట్ లేరు. మీరు ఎంతవరకు ఈ సపోర్ట్ని ముందుకు తీసుకోగలుగుతారు? ఇప్పుడు ఎంతసేపు యాజమాన్యాలే కానీ పేరెంట్సే కానీ పిల్లలకి బుక్కులు కొన్నామా, స్కూల్కి పంపించామా, చదువుకున్నారా, ది బెస్ట్గా చదువుకున్నారా, మా పిల్లలే బెస్ట్గా నేర్చుకోవాలనే దాని మీద ఉన్న అవగాహన పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ తరపు నుంచి కొట్లాడాలి. మనకు ఒక పిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఆ పిల్లని ముందు తీసుకొచ్చి మనం కొట్లాడగలిగితే కొన్ని వేల మందికి మనము దానికి దారి చూపించిన వాళ్ళం అవుతాం. అంటే మిగతా వాళ్ళకి కూడా అట్లా జరగకుండా మిగతా పేరెంట్స్ కూడా ముందుకు వచ్చి పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఎంతసేపు చూసుకుంటే పోలీసు వాళ్ళని చూసుకుంటే లోపల పేరెంట్స్ని పెట్టి మీటింగ్ పెట్టి ఎంతసేపు ఇవి కావాలి అవి కావాలి అంటున్నారు కానీ ఇప్పుడు అక్కడ ఏం జరిగింది ఆ సిచ్యువేషన్ గురించి మాత్రం ఎవరు మాట్లాడట్లేదు. కాబట్టి దీని మీద గవర్నమెంట్ ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి, ఇలాంటివి అరికట్టేటట్టు చేయాలి. ఇంకొకటి 9వ తరగతి చదువుకునే అబ్బాయి ఈ వయసులోనే ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడుతున్నాడు అని అంటే రేపు ఫ్యూచర్లో వాడు పెద్దగా అయిన తర్వాత ఎన్ని ఘోరాలు చేస్తాడు అని అనేది ఇది గమనించట్లేదు. ఫస్ట్ ఇక్కడే మనం ఖండించగలిగితే ముందు భవిష్యత్తుకి బాగుంటుంది, బాటలేసిన వాళ్ళం అవుతాము. ముందు ఇంకే నేరం జరగకుండా మనం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దాన్ని ఇక్కడ మొగ్గలోనే తుంచాలనేది మా డిమాండ్ అండి. తప్పు చేశాడా, అమ్మాయి తప్పు చేసిందా ఏంటి అనేది తెలియదు. అంటే ఆ అమ్మాయి చిన్న పాప 2వ తరగతి చదువుతున్నటువంటి పాప వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయా అనే వ్యక్తిని మనం స్కూల్ నుండి యాజమాన్యం నుండి పెట్టడం జరుగుతుంది. సో ఆమె అంత పాపను పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళడం వల్ల 9వ తరగతి జరుగుతున్నటువంటి విద్యార్థి అమ్మాయి మీద రీపర్టెంట్ చేయడం జరిగింది.
సో దీని మీద మీరు పేరెంట్స్గా ఏం సంధిస్తారు? సో అంటే ఇప్పుడున్నటువంటి యాజమాన్యం గురించి మీరు ఏం చెప్తారు? యాజమాన్యందే తప్పు, 100% తప్పు. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉండాలి కదా. మరి పేరెంట్స్ ఏం ఎమ్మటి ఉండరు కదా. స్కూల్లోకి పంపించిన తర్వాత 6 hours పేరెంట్స్ ఉండరు దగ్గర. అలాంటప్పుడు వాళ్ళే చూసుకునే బాధ్యత వాళ్ళది. ఇప్పుడు వాళ్ళనే అడుగుతారు, పిల్లోడి తల్లిదండ్రిని అడగరు, ఇంకెవరిని అడగరు, యాజమాన్యాన్ని అడుగుతారు ఏం జరిగిందని. ఆ పిల్లోడికి ఏంటి అనేది తర్వాత సంగతి. పేరెంట్స్ కూడా దానికి మూల కారణం కాదు. కాబట్టి కంపల్సరీ యాజమాన్యం చెప్పాలి. ఇలా ప్రొటెక్ట్ చేయడం అనేది 100% రాంగ్. ఇది ఇదేం తప్పది, పద్ధతి ఇది కాదు. నేను కూడా ఒక పేరెంట్ని, నేనెంత ఫీల్ అవ్వాలి? ఇక్కడ ఉండి ఏం జరుగుతుంది ఎందుకు వెళ్ళనీయడం లేదు? యాజమాన్యం కప్పిపుచ్చుకుంటుందని చెప్పొచ్చా? యాజమాన్యం తప్పకుండా ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికే చూస్తుంది. ఏదైతే 9వ తరగతి చదువుతున్న పిల్లాడు 2వ తరగతి చదువుతున్న ఒక పాపపై ఇలాంటి అఘాయిత్యం చేయడం అనేది, అంటే పిల్లలకి కనీసం అవగాహన కూడా చెప్పలేకపోతున్నారు. ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి ఒక పిల్లాడు, స్కూల్లో ఇవి కూడా నేర్పాలి. ప్రతి ఒక్కటి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఆడపిల్లకి నేర్పాలి. ఆడపిల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి కావచ్చు, ఒక ఎవరైనా కావచ్చు, ఏ విధంగా ఉండాలి. కన్న తండ్రి కూడా ఒక వయసు వచ్చిన ఆడపిల్ల దగ్గరికి వెళ్ళడం లేదు నేటి రోజుల్లో. అలాంటిది ఒక 9వ తరగతి చదువుతున్న పిల్లాడు బాత్రూమ్ దగ్గర అలా వెళ్తున్నాడంటే స్కూల్ యాజమాన్యం కావచ్చు, బాత్రూమ్ దగ్గర ఉండాల్సిన ఆయమ్మ ఏం చేస్తుంది? స్కూల్లో సీసీ కెమెరాలు లేవా? ఎక్కడ ఏ పిల్లాడు ఏ విధంగా, అంటే ఆడపిల్లల టాయిలెట్కి వెళ్తున్నాడా, అబ్బాయి ఏ విధంగా వెళ్తున్నాడు అనేది కూడా కొంచెం చూసుకునేది లేదా అంతసేపు అంతకనం ఏం చేస్తున్నారు? వెళ్ళింది అమ్మ ఎంతసేపు అయింది ఏంటి అని చూసుకునేది లేదా? అందులో 2nd క్లాస్ అమ్మాయి అంటే ఎట్లుంటది? లక్షలు ఫీజు తీసుకోవటం కాదు, అసలు రావాలి బయటికి. అంత భయం కల్లోడా ఎందుకు కూర్చున్నాడు, ఎందుకు పెట్టుకున్నాడు స్కూల్ ని? అంటే పేరెంట్స్ ని ఇప్పుడు అందులో కూర్చోబెట్టి ఒక మీటింగ్ అరేంజ్ చేసి మీటింగ్ అంటే ఏం మీటింగ్, ఏం ఉద్ధరిద్దామని మీటింగ్? ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి జరిగాయని చెప్పి ఏం చెప్తారండి? ఎవరు రాసిస్తారు? రాసిస్తే ఏదండి, చాలా జరుగుతున్నాయి. రాసి ఇవ్వడం ఏం ఆపుతున్నారా? వీళ్ళు చేసేది చాలా తప్పు, అసలు చాలా తప్పు. వదిలేయాలి, వీళ్ళు వదిలేయాలి. మా ప్రజల్ని పాలించడం, రక్షించే బట్టలు, రక్షక బట్టలు ఇట్లుంటే ఇంకెట్లండి? మా పిల్లలు ఉన్నారు లోపల, ఇంటర్ చదువుతున్నారు. ఏం చేయాలి అప్పుడు? నేను ఆ భయంతోనే వచ్చా. ఎట్లా ఇట్లా చేస్తే ఎట్లా? స్కూల్స్ అంటే ఇంట్లో కూర్చోవాలి, ఇంకా పూర్వ పద్ధతిలో లాగా ఇంట్లో పెట్టుకొని చదువు చెప్పుకోవాలా? ఈ మాత్రం చూడకుండా ఏసీ రూముల్లో కూర్చొని క్యాబిన్ లో పెట్టుకొని 200% యాజమాన్యం నిర్లక్ష్యమే. పిల్లల్ని కాదు అనట్లే, పిల్లల్ని అనడానికి లేదు ఇక్కడ. ఆ పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లో పేరెంట్స్కి ఎంత ఉందో అట్లనే స్కూల్కి వచ్చినప్పుడు యాజమాన్యానికి ఉంది. సో యాజమాన్యం అనేది ఇప్పుడు మనం పక్కన పెట్టుకుంటే, సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఉంది. సో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. దాని మీద మీరేం చెప్తారు? ఇక ప్రభుత్వం స్పందించదా అనేది ఇక వాళ్ళకే వదిలేయాలి, వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఇప్పటి వరకు వీళ్ళే ఇక్కడ కూర్చొని లోపల మంతనాలు జరుపుతున్నప్పుడు ఆయన ఏం మంతనాలు జరుపుతున్నాడు, అట్లనే ఉంటది ఇది కూడా కథాకమం. సో ఇప్పటిదాకా స్కూల్లో మీటింగ్ జరగడం జరిగింది. అంటే మీకు యాజమాన్యం ఎలాంటి, అంటే మేము ఖచ్చితంగా పిల్లలకి సెక్యూరిటీ ఇస్తామని చెప్పారా? బ్రదర్ అయితే ఖచ్చితంగా ఇస్తా అని చెప్పారు. రేపటి వరకు టైం తీసుకొని మా పేరెంట్స్ అందరిది కూడా ఏమైతే ఉన్నాయో, అంటే లైక్ మాకు కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేస్తా అని చెప్పేసి అన్నారు. అంటే మేము కొన్ని చెప్పాం బ్రదర్కి, లైక్ మాకు ఇవన్నీ కావాలి, లైక్ సీసీ కెమెరా యాక్సెస్ కావాలి ప్రతి రూమ్ది. అంటే ఇప్పటివరకు సీసీ కెమెరాస్ యాక్సెస్ అంటే పేరెంట్స్కి ఇవ్వరు కదా, జనరల్లీ పేరెంట్స్కి ఇవ్వరు. సో ఇప్పుడు మేము అది చెప్పాము, డిమాండ్ చేసాము. కొన్ని మా డిమాండ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తా అని చెప్పేసి అన్నారు బ్రదర్. సో అన్నిటికీ ఒప్పుకున్నారు, బట్ స్టిల్ మాకు ఇంకా జస్టిస్ రాలేదు. మీరు ఒప్పుకున్నారా మేడం? మేము చెప్పిన దానికి బ్రదర్ ఒప్పుకోవాలి, వాళ్ళు చెప్పిన దానికి మేము ఒప్పుకోవడం కాదు. మేము చెప్పిన దానికి ఆయన ఒప్పుకున్నారు, బ్రదర్ ఒప్పుకున్నారు. సో ఇప్పుడు అందులో లోపల ఎంత మందికి మీటింగ్ అరేంజ్ చేశారు మ్యాక్సిమం పేరెంట్స్ కి? ఫస్ట్ 10th క్లాస్ అండి, అందరు వచ్చారు, ప్రతి ఒక్క పేరెంట్ వచ్చారు, అందరికీ ఉండే మీటింగ్. లేటుగా అంటే ఇంత జరిగిన తర్వాత ఇంత లేటుగా తీసుకోవడం వల్ల యాజమాన్యం నిర్లక్ష్యం అని చెప్పొచ్చా? యాక్చువల్గా మేము అదే అనుకున్నాం. బీయింగ్ ఎ పేరెంట్ ఆఫ్ దిస్ స్కూల్, ఆ 45 minutes అనేది ఇంకా మాకు జస్టిఫికేషన్ రాలేదు. బికాజ్ ఆ 45 minutes ఎవ్వరు లేకుండా ఏమవుతుంది అంటే, అట్లీస్ట్ ఒక స్టాఫ్, ఒక పీటీ సార్, కనీసం వేరే ఒక 3rd స్టూడెంట్ ఎవ్వరు లేరు. ఆ 45 minutes ఎవరు ఎందుకు లేరు అనేది మాకు కావాలి. ఇంకోటి ఏంటంటే, బ్రదర్ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ పేరెంట్ చెప్తేనే వెళ్ళింది. సో మాకు అవన్నీ కూడా కావాలి. మా CCTV కెమెరా యాక్సెస్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఫ్రమ్ ద మూమెంట్ అని చెప్పేసి అన్నాము, అది ఒప్పుకున్నారు బ్రదర్. సో దానికి ప్రాబ్లం లేదు. సో ఇవైతే మాకు మా డిమాండ్స్ అయితే అన్నీ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తా అన్నారు.
అది చేయకపోతే మేము పిల్లల్ని పంపించమని చెప్పేసి అన్నాం స్కూల్కి. సో మీ డిమాండ్లు అయితే ఇప్పటివరకు రాసి ఇవ్వడం జరిగిందా మీకు? అన్నీ రాసి ఇచ్చాము విత్ సిగ్నేచర్స్. అందరు పేరెంట్స్ సిగ్నేచర్స్ తీసుకొని బ్రదర్కి హ్యాండ్ ఓవర్ చేశాము. ప్రతి పేరెంట్ ముందు కూడా అది రీడౌట్ చేసి వినిపించాం. సో అందరూ ఒప్పుకున్నారు, దాంతోపాటు బ్రదర్ కూడా ఓకే అన్నారు. కానీ మేడం ఇంత జరిగినా కూడా మీ పిల్లల్ని ఈ స్కూల్లోనే చదివించాలనుకుంటున్నారా? ఇది మా స్కూల్ అని కాదండి, ప్రతి స్కూల్లో ఉంది ఇది. అంటే ఇది చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఇది. కానీ వేరే స్కూల్స్లో డ్రగ్స్ ఉన్నాయి, ఇంకేవేవో ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇది ఒకటే కాదు. సో దీనికి మనము స్కూల్ని అని చెప్పలేము. ఇది పేరెంట్స్ది ఉంటుంది, టీచర్స్ది కూడా ఉంటుంది ఇన్వాల్వ్మెంట్. స్కూల్ది అని మనం చెప్పలేము. బికాస్ స్కూల్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ దే ఎడ్యుకేటర్స్. కానీ మన పేరెంట్స్ది కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. పేరెంట్స్ది ఉంటుంది, టీచర్స్ది చాలా చాలా ఉంటుంది. సో ఆఫ్టర్ పేరెంట్స్ టీచర్సే కాబట్టి వాళ్ళది ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మనం స్కూల్ని బ్లేమ్ చేస్తుంది. మా పాప 7 సంవత్సరాలు ఉంది. 7 సంవత్సరాల నుండి స్కూల్లో ఇట్లాంటి ఏమన్నా వేధింపులు ఉన్నాయని చెప్పడం జరిగిందా? లేదు. ఆ ప్రిన్సిపాల్ సార్ అన్నప్పుడు, చచ్చిపోయిన ప్రిన్సిపాల్ సార్ అన్నప్పుడు ఒక్క మస్తు మంచిగా ఉండేది స్కూలు. ఆయన చనిపోయింది కథం మేడం. ఆ సార్ అయితే మస్తు మంచోడు. ఆ సార్ పేరు ఏం పేరు కానీ చాలా మంచి. మరి ఇంత పెద్ద స్కూలు కార్పొరేట్లో చదివిపిస్తున్నారు, మీరు పిల్లలు మంచిగా ఉండాలని చదివిపిస్తూ ఉంటారు. కానీ 2వ తరగతి చదువుతున్నటువంటి పాపం 9 సంవత్సరాల పిల్లగాడు అట్లా చేయడం అనేది అది చాలా వరకు మనము ఒక అరాచకం అని చెప్పొచ్చు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒకటి వెనుక ఒకటి జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే యాజమాన్యంకి మీరు ఎలా శిక్షించాలనుకుంటున్నారు? బాబుని శిక్షించాలి, తల్లిదండ్రుని ఇది చేయాలి, బాబుని శిక్షించాలి, అది న్యాయం. సో ఇప్పుడు మీరు ఒక పేరెంట్గా వెళ్ళి యాజమాన్యాన్ని ఏమని అడుగుతారు? ఇట్లా చేయడం ధర్మది కాదని అడుగుతాం అంతే. సో అందులో ఆయా వాళ్ళు ఉంటారు, బాగానే చూసుకుంటారు, అవన్నీ మీకు చెప్తూ ఉంటారా, షేర్ చేస్తుంటారా స్కూల్లో జరిగేటువంటి ప్రతి విషయాన్ని? మంచిగా చూసుకుంటారు మేడం. ఆయలు కూడా ఇప్పటి వరకు జరగలే మేడం, ఇదే ఫస్ట్ స్కూల్లో జరగడం. సో ఇప్పుడు స్కూల్ యాజమాన్యం మీద అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? సస్పెండ్ చేయాలి. ఆయన తప్పిదం వల్ల ఇలా ఈ విధంగా జరిగింది. ప్రిన్సిపల్ తప్పిదం వల్ల జరిగింది. మేనేజ్మెంట్ ఫాల్ట్, పూర్తిగా మేనేజ్మెంట్ ఫాల్ట్ ఉన్నాయి ఇందులో. సో ఇప్పుడు రెగ్యులర్ గా చూసుకుంటే ఇలాంటి అరాచకాలు బాగా జరుగుతున్నాయి కదా సార్, ఎందుకు వీళ్ళు మేనేజ్మెంట్ తప్పిదం, మేనేజ్మెంట్ ఫాల్ట్, మేనేజ్మెంట్ కుమ్మక్క అయితే ఇలాంటి విషయాలు జోక్యం చేసుకోదు. మేనేజ్మెంట్ సరైన మేనేజ్మెంట్ లేదు, యజమాన్యం స్ట్రిక్ట్లీ ఆర్డర్ లేదు. మార్నింగ్ నుండి ఇంతవరకు ఇక్కడ ఇంత పెద్దగా వచ్చి ధర్నా చేస్తున్నా కూడా ఇంతవరకు గేట్ అనేది తప్పును ఒప్పుకున్నట్టే వాళ్ళ మూలంగా జరిగిన తప్పును ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకున్నట్టు. కాబట్టి పిల్లలు చదువుతారా సార్ ఇందులో? చదువుతారు. చెప్తారా ఎప్పుడైనా ఇలాంటి మాకు బాధాకరమైనటువంటి విషయాలు ఉన్నాయి డాడీ అని చెప్పేసి షేర్ చేసుకోవాలి? అంటే ఇప్పటి వరకు బాగానే ఉందా? బాగానే ఉంది. గతంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కానీ బయటికి రావట్లేదు. బయటికి రాకుండా కూడా సీక్రెట్ గా జరుగుతున్నాయి. వాటి విషయంలో యజమాన్యం పూర్తి తప్పిదము, యజమాన్యం కుమ్మకైంది. చెప్పండి అంకుల్. అసలు ఇది అడ్మినిస్ట్రేషన్ పోయిందమ్మా స్కూల్ది. నేను 11 years నుంచి వస్తున్నా. 11 years నుండి బాగుందా? అప్పుడు బాగుంది, అప్పుడు ఎలాంటి పెయిన్ లేదు. అంటే ఇప్పుడు ఇట్లా జరగడానికి కారణం యాజమాన్యం తప్పని చెప్పొచ్చా? అదే కదమ్మా, ఎవరు కేర్ లేదు. ఇప్పుడు పిల్లలు బయటకు వస్తున్నారంటే ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఎందుకు వస్తారు బయటికి? పేరెంట్స్ వస్తే రావాలి. సో ఇప్పుడు ఇది మార్నింగ్ జరిగినటువంటి న్యూస్ ఇప్పటి వరకు అంటే యాజమాన్యం లోపలికి రానివ్వడం లేదా? ఎంతవరకు కరెక్ట్? అంటే తప్పు చేసిందని తప్పే మరి రానియాలి. ముందు పేరెంట్స్ చెప్పాలి, చెప్తలేరు, ఏం చేస్తాం? అంటే భయం. రోజు రోజుకు చూస్తుంటే ఇట్లాంటి అరాచకాలు ఎన్నో జరుగుతున్నాయి కదా అంకుల్, దాని మీద మీరు ఏం చెప్తారు? అసలు ప్రభుత్వం కూడా స్పందించడం లేదు కదా? ప్రభుత్వం అట్లాగే ఉంది, మేనేజ్మెంట్ అట్లాగే ఉంది. 2nd క్లాస్ అమ్మాయిని అబ్యూజ్ చేశారు అని చెప్పేసి ఉండింది. పేరెంట్స్ దాని గురించే మిగతా ఎట్లా ఏంటి అనే దాని గురించి ఆస్కింగ్ అండ్ రైజింగ్ సమ్ డిమాండ్స్ టు ద. అంటే యాజమాన్యం లోపట ఒక పేపర్ మీద మేము ఒక అంటే బాండులా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మాట్లాడడం జరిగిందని చెప్పేసి బయటకు వచ్చినటువంటి ఒక పేరెంట్స్ చెప్పడం జరిగింది. సో దాన్ని ఎంతవరకు కరెక్ట్గా తీసుకోగలుగుతాం? అంటే న్యాయం జరుగుతుందని చెప్పొచ్చు ఇక్కడ? ద బ్రదర్ will definitely already these rules are already there, but we are making more stringent now. అంటే ఇంకా స్ట్రిక్ట్ చేస్తాము అని చెప్పేసి ఆయన అందరికి పేరెంట్స్ ముందటనే చెప్పారు. ఇప్పటి వరకు ఎంత స్ట్రిక్ట్ చేసినా కూడా దాదాపుగా చాలా వరకు ఇప్పుడు ఈ అఘాతాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే నెక్స్ట్ మనం చూస్తూనే ఉన్నాము, స్టెప్ బై స్టెప్ జరుగుతూనే ఉన్నది. ఎంతవరకు అరికట్టలేకపోతున్నారు కదా సార్, దీని మీద మీరు ఏం చెప్తారు? ఇట్ ఈస్ ఎ సీరియస్ యాక్షన్ అండి. ఈవెన్ ఐ హ్యావ్ మై చైల్డ్, both the childs are they are girl childs, they are also studying in the same school. Definitely it is a safety measures has to be taken and it should be very strict in as per the
I mean, it is more strict. సో ఎన్నో లక్షలు పోసి మన పిల్లల్ని ఇక్కడ చదివించుకోవడానికి వస్తున్నాం, కానీ ఇంత పెద్ద కార్పొరేటర్గా ఉన్నటువంటి ఒక స్కూల్లో అసలు ఇంత సెక్యూరిటీ లేకపోవడం అనే దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒక ఆయా అంటే చాలామందికి ఆయలు పెడుతూ ఉంటారు పిల్లలకి, సో అందులో సెకండ్ క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయి కాబట్టి అంత నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల అంటే వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్పొచ్చా? అంటే నిర్లక్ష్యం కన్నా ఎక్కువ కూడా ఏంటంటే స్టూడెంట్ అంటే ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో 9th క్లాస్ ఇమీడియట్గా అతను టీసీ కూడా నేను ఇవ్వడం జరిగిందట, ఆ అబ్బాయిని కూడా తీసేసేయడం జరిగారు ఆన్ ద స్పాట్లో. బట్ అతను ఏంటి అని అంటే అది కొంచెం లీనియన్స్ లాగా తీసుకున్నాడు స్ట్రిక్ట్నెస్. సో మేబీ దట్ మే బీ ఇది అయినట్టుంది. బట్ హౌఎవర్ he has assured some safety measures more that the management is going to take up, and even we demand for the parent committee by the parents, not by the school. So that also was brought up to his notice. So they are surely will take it. We are assuring it, and we have given not much time to them. So immediate actions need to be taken in the place. Even ACP, Mita CI, వాళ్ళందరూ కూడా వచ్చారు. In front of them only he has assured certain things. The representation also been given. What are the things we need to take it and how we take it. I hope some positive thing will arise.